గుంటూరు జిల్లా జీజీహెచ్ కి గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే హాస్పిటల్లో 5 బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల్లో 7 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. 2ని డిశ్చార్జ్ చేశామని అంటున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోంది అంటున్నారు డాక్టర్స్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు సూపరింటెండెంట్. కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోయినట్టుగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి రావాలని సూచిస్తున్నారు. ఏడుగురిలో 2ని డిశ్చార్జ్ చేసాం. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటి, అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో 2కో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్ వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. అయితే ప్రాణాంతకం కాదా అంటే ప్రాణాంతకం ఒక్కోసారి అవుతుంది. ఎస్పెషల్లీ ఏజ్డ్ పేషెంట్లో, ఇమ్యూన్ స్టాటస్ తగ్గిన వాళ్ళలో, షుగరు బీపీలు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ ఉంటుంది. అయితే గులియన్ బారే సిండ్రోమ్ ఈ బాధితులు పెరుగుతూ ఉన్నారా? గుంటూరు జిల్లా జీజీహెచ్ కు గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వాళ్ళు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హాస్పిటల్లో 5 బాధితులు చికిత్స పొందుతున్నారు. 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల్లో 7 జీబీఎస్ కేసులు నమోదైనట్లుగా వైద్యాధికారులు వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్ నుండి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సో ఈ కేసులు పెరుగుతున్నాయి అని భావించాలా? వైద్య అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ తో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? ప్రస్తుతం అయితే జీజీహెచ్లోని మనం న్యూరాలజీ వార్డులో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జీజీహెచ్కి వచ్చి జీజీహెచ్లో ఏర్పాట్లన్నింటిని కూడా పరిశీలించి, అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జీబీఎస్ మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీజీహెచ్ లాంటి రిఫరల్ హాస్పిటల్కి ప్రతి నెల 10 నుంచి 15 కేసులు రావడం అనేది సాధారణం. ఇప్పటికే వైద్యులతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ప్రొఫెసర్తో పాటు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన న్యూరాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా ప్రతి నెలా కూడా ఇటువంటి కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు ఎటువంటి కారణాలు, జనరల్గా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఇన్ఫెక్షన్ తర్వాత ఏదైనా ఒక ఇన్ఫెక్షన్కి బారిన పడిన తర్వాత ఇటువంటి జీబీఎస్ వారిలో కనిపిస్తూ ఉంటుంది. రోగ లక్షణాల్లో ప్రధానంగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం, మాట రాకపోవడం, అన్నం తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనుక నమోదైతే వెంటనే ఆసుపత్రికి రావాలి. ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో మందులు కూడా అందుబాటులో ఉంచాము. నేను ప్రత్యేకంగా ఈ వార్డులోకి వచ్చి కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని చెప్పి కృష్ణబాబు చెప్తా ఉన్నారు. అయితే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాం. ఎందుకంటే పూణేలో ఒక్కసారిగా కేసుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున నమోదైన నేపథ్యంలో రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా ఈ గులియన్ బారే సిండ్రోమ్ రావడానికి పర్టికులర్గా ఇన్ఫెక్షన్ ఏదైనా కారణమా, లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నాయా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ అయితే కొనసాగుతూ ఉంది. వైద్యుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ను కూడా ఎక్కడికక్కడ ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇటువంటి లక్షణాలతో వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా, వచ్చిన వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఏ ఇన్ఫెక్షన్లు గతంలో వారు బారిన పడ్డారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయి డేటాను అయితే తీసుకుంటున్నాం. కాబట్టి మీడియా కూడా గులియన్ బారే సిండ్రోమ్ గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఎటువంటి కారణం అనేది ఇప్పటి వరకు తెలియలేదు. సాధారణ కారణాలతోనే గతంలో అయితే దాదాపు 1 year 2 years నుంచి కూడా జీజీహెచ్కి ఈ వ్యాధి బారిన పడి ప్రతి నెల కూడా రోగులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. మొత్తం 7 ఈ 4 రోజుల్లో 7 జీబీఎస్ వ్యాధి బారిన పడి గుంటూరు జీజీహెచ్కి వస్తే 2కి చికిత్స అందిన తర్వాత పూర్తిగా నయమై కూడా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కానీ 2 పరిస్థితి, ఒకరేమో వెంటిలేషన్ మీద ఉన్నారు, మరొకరేమో ఐసీయూలోని ఈ వార్డులోనే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వ్యక్తిగతమైన పరిశుభ్రత ప్రాంతం, శానిటేషన్ పరిశుభ్రత కనుక తీసుకున్నట్టయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. అదేవిధంగా వ్యాధి ఒకవేళ సోకినట్లయితే ఎంతమంది వచ్చినా కానీ వారందరికీ అవసరమైన మందులు, ముఖ్యంగా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాము. కాబట్టి దానికి సంబంధించిన ఇంజెక్షన్ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధత చేసి అన్ని హాస్పిటల్స్లో అందుబాటులో ఉంచామని కృష్ణబాబు చెప్తున్నారు. రైట్ నాగరాజు.